అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ 6లో భాగమైన ముఖ్యమైన పథకం, అందరూ ఎదురు చూస్తున్న పథకం తల్లికి వందనం అండి. దీనికి సంబంధించి మనకి మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారైతే ఒక మంచి కీలకమైన అప్డేట్‌నైతే ఇవ్వడం జరిగిందండి. ఇది ఎప్పుడు ఇస్తారు? ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తానని చెప్పారు కదా! అందరికీ ఇస్తారా? ఎవరు అర్హులు? ఏమేమి అర్హతలు ఉండాలనేదైతే ఆయన తెలియచేశారు. డేట్ కూడా ఫిక్స్ చేశామని చెప్పారు. దానికి సంబంధించి పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సూపర్ 6 పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకంపై మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారైతే కీలక వ్యాఖ్యలను చేయడం జరిగిందండి. ఈ పథకాన్ని ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో మాత్రమే 4000 పింఛన్ అందిస్తున్నామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 6 నెలలు కావస్తున్నా ఇంకా తల్లికి వందనం వేయలేదని చెప్పేసి మనకి ఉన్న ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రజలు కూడా ఎక్కువగా అడుగుతున్నారు ఎక్కడికెళ్ళినా. సో, దీనికి సంబంధించి ఆయన ఒక కీలక అప్డేట్‌నైతే చెప్పారండి. ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నిలబెట్టుకుంటామని చెప్పారు. పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని అందరూ అడుగుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో మనకి హామీలైతే ఇచ్చాము. ప్రస్తుతానికి అంత అమౌంట్ అయితే లేదు. అలాగే ఎన్నికల సమయంలో కూటమి తల్లికి వందనం కార్యక్రమంపై హామీ ఇచ్చింది. అర్హతకి కట్టుబడి ఉంటాము. అర్హత ఉండి బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా సరే ప్రతి ఒక్కరికి ప్రతి ఏటా 15,000 ఇస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి మే నెలలో ప్రారంభిస్తామని ఆయన చెప్పడం జరిగిందండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్‌నే బేస్ చేసుకుంటామని చెప్పారు. కానీ రేషన్ కార్డ్‌లో పేరు ఉండాలండి. వాళ్ళు అలాగే చెప్తారు. ఎందుకంటే పథకాలు ఇచ్చేటప్పుడు అమౌంట్ కోయడానికి చేసే పనులవన్నీ. ఇప్పటికే మహిళలకైతే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగ వృద్ధి, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 15,100 రూపాయలు వంటి పథకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్ నిధులు కూడా కేటాయించిన సంగతి తెలిసిందే అండి. అయితే తల్లికి వందనం పథకంపై మాత్రం మంత్రి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి 10,000 అందించేవారు. 10,000 కాదండి, 13,000 అందించేవారు. ఇక్కడ ఇలా రాశారు గాని. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో 15,000కు పెంచింది. ఇప్పుడు ఈ పథకం అమలు కోసం కసరత్తు చేస్తుంది. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారండి. మనకి ప్రస్తుతానికైతే ఉన్నత వర్గాల అధికారులైతే. సో, మనకి మే గాని, జూన్ గాని అండి. మే అంటే మేలో ఇచ్చేస్తారని కాదు. మేలో మేబీ లిస్టులు విడుదల అవ్వచ్చు. జూన్‌లో ఇస్తామనొచ్చు. జులైకి కూడా వెళ్ళొచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, బీ రెడీ అండి అందరూ కూడా. 75% హాజరు ఉండాలండి ఫస్ట్. తర్వాతే మిగిలిన మనకి ఉన్న సూపర్ 6 పథకాలు ఏమైనా అమలు కావాలని అనుకుంటే మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ విషయం అందరికీ తెలిసిందే. అయితే తల్లికి వందనం అనేది చాలా మంది అడుగుతున్నారు. ఒకటో తరగతి ఇప్పుడు చదివితే వచ్చే సంవత్సరం 2లోకెళ్తే వాళ్ళకొస్తుందండి. కానీ ఈ సంవత్సరం ఎల్‌కేజీ, యూకేజీ చదివి వచ్చే సంవత్సరం 1లోకెళ్ళే వాళ్ళకైతే జూన్‌లోనైతే రాదండి. ఎందుకంటే అది ఒకటో తరగతి కాదు. 1 నుంచి ఇంటర్మీడియేట్ చదివే విద్యార్థులకని చెప్పారు కాబట్టి. సో, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్